దేవుడు అతన్ని So what is a desert place actually or spiritually? ఆత్మీయపరంగా ఎడారి ప్రాంతం ఏదండి? Spiritually, the desert place is where there is no God. ఆత్మీయ పరంగా అరణ్య ప్రదేశం అంటే దేవుడు లేని చోటే. But who is Samson now? ఇప్పుడు సంసోన్ ఎవరండి? Once he was a desertless place, ఒకప్పుడు అతను ఆ ఎడారి కాని ప్రాంతం, అరణ్యం but కాని now he is a desert place ఇప్పుడు అతను అరణ్య ప్రాంతమే, because there is no God. ఎందుకంటే దేవుడు లేడు. Very crystal clearly that particular verse 20 says, Samson did not understand that God left him. అక్కడ ఈ యొక్క వచనం చాలా స్పష్టంగా చెప్తుందండి, సంసోనికి దేవుడు అతను ఎడబాసునని తెలియలేదు అని. Dear friends, ప్రశ్నితులారా, if you and I are in such kind of situation, మీరు కానీ నేను కానీ అటువంటి ఒక సిచ్యువేషన్స్ లో ఉన్నట్లయితే it's our responsibility to recheck our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. Am I really like Samson? నేను నిజంగా సంసోన్లా ఉన్నాను? Of course, I was a very good Christian. ఒకప్పుడు నేను మంచి క్రైస్తవుడిని. God used to be with me. దేవుడు నాతో ఉంటూ ఉండేవాడు. God used to listen to my prayers. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉండేవాడు. But why I am facing these problems in my spiritual life nowadays? ఇప్పుడు ఈ రోజుల్లో నాకు ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఆత్మీయ జీవితంలో? Is God really with me now? నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? If he is not with me, then where he is? ఇప్పుడు ఆయన నాతో లేకపోతే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? If he is with me, then how can I be a desert place? ఆయన నాతో ఉంటే నేను అరణ్య ప్రదేశం ఎలా అవుతాను? If he is with me, I cannot be a desert place. ఇప్పుడు ఆయన నాతో ఉంటే నేను అరణ్య ప్రదేశం అవ్వను కదండి.